హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 21 అండ్ 22 క్వశ్చన్స్ చూసుకుందాం. 21 క్వశ్చన్ వచ్చేసి 18,700 రూపాయలకు స్థలం అమ్మకం అయితే యజమానికి 15% నష్టం వచ్చింది. 15% లాభం రావాలంటే అతడు దానికి ఎంతకు అమ్మవలెను? ఇప్పుడు 15% అతనికి ఫస్ట్ నష్టం వచ్చిందంట. ఒకవేళ అతను 15% లాభం రావాలంటే దాన్ని ఎంతకు అమ్మవలను అనేసి అంటున్నాడు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఎంత శాతం నష్టం వచ్చింది? 15% కాబట్టి 85% కి ఎంత స్థలాన్ని అమ్మాడు? 18,700 రూపాయలకు స్థలాన్ని అమ్మాడు. అయితే అతనికి లాభం రావాలంటే 15% లాభం కాబట్టి 11% కి ఎంత? 11% కి ఎంత? 115 ఇంటూ 18,700 బై 85. 5 ఏకం దీంట్లో ఎంత సరిపోతుంది? 2 5 10, 3 5 15, 1 5 5, 1 5 5, 7 5 35. 17 ఏకం దీంట్లో వచ్చేసి ఎంత సరిపోతుంది? 1100 సార్లు. అప్పుడు వచ్చేసి వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? 23 ఇంటూ 23, 25,300. 25,300 రూపాయలకు అమ్మవలెను. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 25,300 రూపాయలు ఆన్సర్ వచ్చేసి. 22 లెక్క చూసుకున్నట్లయితే ఒక మామిడి పండ్ల వ్యాపారి 9 రూపాయలు పర్ కేజీ ధరతో పండ్లను అమ్మితే 20% నష్టం వస్తుంది. 5% లాభం రావాలంటే కేజీ ఏ రేటుకు పండ్లను అమ్మవలను? ఇక్కడ ఫస్ట్ ఎంత శాతం నష్టం వచ్చింది? 8% నష్టం వచ్చింది. తర్వాత 5% లాభం రావాలంటే కేజీ ఏ రేటుకు అమ్మవలను అనేసి అంటున్నాడు. కాబట్టి 80% కు ఎంతకు అమ్మాడు? 9 రూపాయలకి అమ్మాడు. 105% లాభం రావాలంటే ఎంతకు అమ్మవలెను? అప్పుడు 105 ఇంటూ 9 బై 80. 5 ఏకం దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 21 సార్లు పోతుంది. దీంట్లో 1 5 5, 1 5 5, 6 5 30, 21 ఇంటూ 9 బై 16. ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? వాల్యూ వచ్చేసి 11.81. 81 రూపాయలకు అమ్మవలెను. (21 ఇంటూ 9) అంటే 21 ఇంటూ 9 బై 16. ఈ వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది? 189 బై 16 కదా. ఒకసారి ఈ వాల్యూ చేసి చూద్దాం. 1 16 16, మళ్ళీ 1 16 16, తర్వాత ఎంత వస్తుంది? పాయింట్ పెట్టేసి 8 సార్లు 129, మళ్ళీ ఒకసారి అంటే ఎంత వస్తుంది? 11.81 వస్తుంది. అంటే టోటల్ గా మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 11.81. 16తో 189 ని భాగించినట్లయితే ఎంత వచ్చింది మనకి? 11.81. అంటే ఎంత రేటుకి అమ్మాలి? 11.81 రూపాయలకి అతను అమ్మవలెను. హాయ్ ఫ్రెండ్స్, మనము ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 23 క్వశ్చన్ చూసుకున్నాం. ఒక ఆస్తుల వ్యాపారి
6,30,000 రూపాయలకు ఇల్లు అమ్మకంలో 5% లాభం పొందాడు. అతడు ఇంటిని 5 లక్షల రూపాయలకు అమ్మి ఉంటే అతనికి వచ్చే లాభం లేదా నష్ట శాతం అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ప్రాబ్లంలో ఏమిచ్చాడంటే ఒక ఇంటిని అంట 6,30,000 రూపాయలకు అతడు అమ్మితే 5% లాభం వచ్చింది. ఒకవేళ అదే ఇంటిని అతను 5 లక్షల రూపాయలకు అమ్మితే లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎంత అనేసి అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే 6,30,000 రూపాయలకు ఎంత లాభం వచ్చింది? 6,30,000 రూపాయలకు 5% లాభం వచ్చింది. 5% లాభం అంటే 105% లాభం వచ్చింది. అతడి ఇంటిని 5 లక్షల రూపాయలకు అమ్మితే ఎంత లాభం వస్తుంది? అతడు ఇంటిని 5 లక్షల రూపాయలకు అమ్మితే ఎంత లాభం వస్తుంది? ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 లక్షలు ఇంటూ 105% బై 6,30,000 రూపాయలు. ఇప్పుడు ఈ 4 సున్నాలకి పోతుంది. అప్పుడు 7 ఏకుంది 63లో ఎన్ని సార్లు పోతుంది? 9 సార్లు పోతుంది. 105లో 1 7 5,35 అంటే 15 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 3 ఏకుంది ఇంట్లో 3 3 9 5 3 15 అంటే 250/3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 250ని 3తో భాగించినట్లయితే 8 3 24 3 3 9 1 మళ్ళీ పాయింట్ పెట్టుకొని ఎన్నిసార్లు 3 టైమ్స్ అంటే 83 1/3 వాల్యూ వచ్చింది. 100 కంటే 83 1/3 తక్కువ కాబట్టి అంటే ఎంత నష్టం వచ్చినట్టు మనకి 100లో నుంచి 100 మైనస్ 83 1/3 తీసేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 16/2/3 అనేది ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 16/2/3. ఇదే ప్రాబ్లమ్ మనం వేరే విధంగా కూడా సాల్వ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ మెథడ్ అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ మెథడ్. ఇక్కడ మనకి అమ్మిన వేల ఇచ్చాడు, లాభం ఎంత వచ్చిందో ఇచ్చాడు. మనం కొన్ని వేల కనుక్కున్నాం. అమ్మిన వేల వచ్చేసి ఎంత? ఎస్పీ వాల్యూ వచ్చేసి 6,30,000 రూపాయలకి అమ్మాడు. లాభం వచ్చేసి 5% లాభం అంటే సిపి వాల్యూ కనుక్కోవాలి. సిపి వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాం ఇక్కడ అంటే 103%కి 6,30,000 రూపాయలతో అమ్మితే 100%కి ఎంత? అప్పుడు ఏ విధంగా రాసుకుంటాం? 100 ఇంటూ 6,30,000 బై 105. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 20 సార్లు. దీంట్లో 21 సార్లు. అప్పుడు 21 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది మనకి? 6 లక్షల రూపాయలు వస్తుంది. సిపి వాల్యూ వచ్చేసి 6 లక్షలు. ఎస్పి వాల్యూ ఎంతకు అమ్మాడు? 5 లక్షల రూపాయలకి అమ్మాడు. సిపి మైనస్ ఎస్పి చేసినట్లయితే ఎంత వస్తుంది? 6 లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు, 5 లక్షల రూపాయలకు అమ్మాడు. అప్పుడు మనకి నష్టం ఎంత వచ్చింది? తీసేసినట్లయితే మనకి 1,00,000 రూపాయలు నష్టం వస్తుంది.
ఇదేంటది రూపీస్. తర్వాత నష్టం వచ్చేసి ఇంత వచ్చింది. అప్పుడు నష్ట శాతం కనుక్కోవాలంటే నష్టము బై 100,000 ఇంటూ 100 అంటే 1,00,000 రూపాయలు బై 1,00,000 రూపాయలు బై ఎంత పెట్టి కొన్నాడు? 6,00,000 రూపాయలు ఇంటూ 100. ఇప్పుడు 5 సున్నాలకి 5 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. దీంట్లో 50 టైమ్స్ అంటే 50/3. 50/3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 60. 2/3%. 60 2/3%. అంటే ఈ విధంగా చేసిన మనకి 16 2/3% ఆన్సర్ వచ్చింది. మనకి ఈ విధంగా చేసిన 16 2/3% ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా అయినా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయినా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఒక దుకాణదారుడు 840 రూపాయలకు ట్రాన్సిస్టర్ ను అమ్మి 20% లాభాన్ని, ఇంకొక దానిని 960 రూపాయలకు అమ్మి 4% నష్టాన్ని పొందాడు. మొత్తం మీద అతనికి వచ్చిన లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ అతడు దుకాణదారుడు ఏం చేశాడు? ట్రాన్సిస్టర్ ని 840 రూపాయలకి అతను అమ్మాడు. అతనికి అప్పుడు ఏమొచ్చింది? లాభం వచ్చింది. 20% లాభం వచ్చింది. ఇంకొక దాన్ని ఏమో 960 రూపాయలకి అమ్మితే 4% నష్టం వచ్చింది. మొత్తం మీద అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎంత శాతం అనేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఎస్పీ వాల్యూ ఎంత? ఎస్పీ వాల్యూ వచ్చేసి 840 రూపాయలు. అతనికి అమ్మితే లాభం ఎంత వచ్చింది? లాభం వచ్చేసి 20%. ఇప్పుడు సిపి వాల్యూ కనుక్కుందాం. సిపి వాల్యూ కనుక్కోవాలంటే అమ్మిన వేల ఇచ్చి లాభం లేదా నష్ట శాతం ఇచ్చి సిపి వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ లాభం ఇచ్చాడు కాబట్టి 120% కి ఎంత కమ్మాడు? 840 రూపాయలకి అమ్మితే 100% కి ఎంత? 100 ఇంటూ 840/120. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 5 రోళ్ళ 10, 6 రోళ్ళ 12. 3 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 మూల 6. దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 మూల 6, 2 మూల 24, 0. 280 ఇంటూ 5 ఎంత వస్తుంది? 540. 2 5 10, 14. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఏకం ఉంది కదా, ఈ 2 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 1 2 2 4 రోజుల 8 అంటే 14 ఇంటూ 5. ఇక్కడ ఎంత వస్తుంది? సిపి వాల్యూ 700 వచ్చింది. సిపి వాల్యూ ఇక్కడ మళ్ళీ ఇది ఫస్ట్ సిపి వాల్యూ. ఇంకొక దానిని ఏం చేశాడు? 960 రూపాయలకి అమ్మాడు. 900 అమ్మిన వాల్యూ ఎంత? ఎస్పీ వాల్యూ ఎంత? 960 రూపాయలకి అమ్మాడు. అమ్మితే అతనికి 4% నష్టం వచ్చింది. నష్టం వచ్చేసి 4% నష్టం వచ్చింది. అయితే అతనికి వచ్చిన లాభం లేదా నష్టం కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ కూడా సిపి వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు సిపి వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ నష్టం కాబట్టి 100లో నుంచి 4 తీస్తే 96. 96% కి ఎంత పెట్టి అమ్మాడు? 960 రూపాయలకి అమ్మితే 100% కి ఎంత అమ్మాడు? 100 ఇంటూ 960/960. ఇప్పుడు ఈ 96 కి క్యాన్సిల్ అవుతుంది.
ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. ఇక్కడ 1000 రూపాయలు అమ్మిన వేల, ఇక్కడేమో 700 రూపాయలు అమ్మిన వేల. టోటల్ గా మనం ఇక్కడ అమ్మిన వేలని ఇక్కడ అమ్మిన వేలని టోటల్ చేయాలి. ఇక్కడ కొన్న వేలని ఇక్కడ కొన్న వేలని టోటల్ చేయాలి. ఇక్కడ టోటల్ గా వచ్చేసి సిపి వాల్యూ, ఫస్ట్ అండ్ సెకండ్ సిపి వాల్యూ, ఫస్ట్ సిపి వాల్యూ ప్లస్ సెకండ్ సిపి వాల్యూ, రెండు సిపి వాల్యూలు కలిపినట్టయితే ఎంత? ఇక్కడ 700, ఇక్కడ 1000 రూపాయలు 1700. రెండు ఎస్పి వాల్యూలు, రెండు ఎస్పి వాల్యూలు అంటే ఏది ఇచ్చాడు? ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ కదా, ఫస్ట్ వచ్చేసి 840 ప్లస్ ఇక్కడ సెకండ్ వచ్చేసి 960, అంటే 960 840 ఎంత వచ్చింది మనకి? 1800. సిపి వాల్యూ వచ్చేసి ఇక్కడ 1700, ఎస్పి వాల్యూ వచ్చేసి 1800. అంటే మనకి ఎస్పీలో నుంచి సిపిని తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 1800లో నుంచి 1700 తీసేసినట్లయితే 100 రూపీస్. కొన్న వేల అనేది అమ్మిన వేల, ఇక్కడ ఎంత వచ్చింది? 18,000. కొన్న వేల ఎంత వచ్చింది? 100. 100 బై ఎంత? కొన్న వేల టోటల్ గా కొన్న వేలు వచ్చేసి 1700. టోటల్ గా కొన్న వేలు వచ్చేసి 1700 ఇంటూ 100. ఈ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 100 బై 17. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 100 బై 17 చేసినట్లయితే మిశ్రమ మెనూలోకి చేంజ్ చేసుకున్నట్లయితే 515/17 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంటి? 1700 సిపి వాల్యూ, ఎస్పి వాల్యూ వచ్చేసి 1800. అంటే అమ్మిన వేల ఎక్కువగా ఉంది, కొన్న వేల తక్కువగా ఉంది. అప్పుడు మనకి లాభం వచ్చింది 100. లాభము బై కొన్న వేల ఇంటూ 100 చేసినట్లయితే 100 బై 17 వచ్చింది. 15/17%. ఫస్ట్ ఏ విధంగా చేసామంటే ఫస్ట్ 840 ఇచ్చాడు, ఫస్ట్ అమ్మిన వేల. తర్వాత దానికి ఎంత శాతం లాభం వచ్చింది? 20% లాభం వచ్చింది. ఫస్ట్ కొన్న వేల కనుక్కున్నాం. తర్వాత కూడా అతను మళ్ళీ దాన్ని ఏం చేశాడు? 960 రూపాయలకి అమ్మాడు. తర్వాత నష్టం వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా కొన్న వేల కనుక్కున్నాం. ఈ రెండు కొన్న వేలని కూడా ఫస్ట్ కొన్న వేల సెకండ్ కొన్న వేల అంటే 1700 రూపాయలు కొన్న వేల వచ్చింది. తర్వాత రెండు ఎస్పీలని కూడినట్లయితే ఏమొచ్చింది? 1800 రూపాయలు. టోటల్ గా మనకి లాభం వచ్చింది, 100 రూపీస్ లాభం వచ్చింది. తర్వాత ఇది లాభ శాతం, ఇది లాభ శాతం. లాభ శాతానికి ఫార్ములా వచ్చేసి లాభము బై కొన్న వేల ఇంటూ 100, అంటే 100/1700 ఇంటూ 100 వాల్యూ చేసినట్లయితే 100/17. ఈ విధంగా ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 515/17. 25th క్వశ్చన్ వచ్చేసి వస్తువు అమ్మకం ధర
దాని అసలు ఖరీదుకు 4/3 రెట్లు ఈ వ్యాపారంలో లాభ శాతము అనేసి అడుగుతున్నాడు. వస్తువు అమ్మకము ధర అనేది దాని అసలు ఖరీదుకు ఎంత? 4/3 రెట్లు ఈ వ్యాపారంలో లాభ శాతము. ఇక్కడ అమ్మిన విల ఎంత? SP/CP = 4/3. SP వాల్యూ ఎంత? 4 రూపీస్. CP వాల్యూ వచ్చేసి 3 రూపీస్. లాభం మనకి ఏ విధంగా వస్తుంది? SP వాల్యూలో నుంచి CP వాల్యూ తీసేసినట్లయితే మనకి లాభం వస్తుంది. 4 - 3 వాల్యూ చేసినట్లయితే 1 రూపీ అనేది లాభం. ఇప్పుడు లాభ శాతము = లాభము బై కొన్న వేల ఇంటూ లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ లాభం ఎంత వచ్చింది మనకి? 1 రూపీ. కొన్న వేల 3 ఇంటూ 100 అంటే 100/3 అంటే దీని వాల్యూ ఎంత? 33. 1/3%. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ వచ్చేసి 33. 1/3%. ఆన్సర్ లాభ శాతము. లాభ శాతము = 33. 1/3%.